అనేది చాలా బాగుంది. దీనికి ఏమి నెగిటివ్ కూడా లేదు. యూరియా తినడానికి వస్తే రకరకాలుగా ప్రాబ్లమ్ వస్తాయి. బెస్ట్ అప్పుడు ఇది రెడీ అయిపోతుంది. ప్రజలకు కూడా ఇవ్వాలి కదా. బాగానే మంచిగా బాగా చేస్తున్నారు. మంచిది కానీ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తామంటే ఏదైనా మీకు ఫోన్ వస్తే వర్క్ అవ్వండి అని చెప్పండి. అకామిడేట్ చేయాలి. ఖాళీ చాలు చూస్తూ ఈరోజు ఇచ్చేసాను. మా ఎంపీడీ సార్ కానీ వాళ్ళ ఇంటి ఇది ఇష్టం మీకు? ఇది గ్రామంలోనే ఓన్ విలేజ్ దాన్ని డెవలప్ చేసుకున్నామని వచ్చాను. అది బాగుంది. హెల్ప్ చేయండి అండి. నాకు ఎంటీ ప్లేస్ అయినా పర్వాలేదు, నేనే అరేంజ్మెంట్ చేసుకున్నాను. నాకు ఇంకా బాగా 2 వీక్స్ శనగపారం చూడ అందరూ మేమైనా చదువుతున్నారా? హోంవర్క్ ఇచ్చారా? బేసిక్స్ నేర్చుకున్నాను. నిన్న ఏం చదువు? ఎందుకు మీకు చేయాలి కదా. స్కూల్ ఉంటేనే చదవడం కరెక్ట్ కాదు కదా. రైటింగ్ నేర్చుకుంటాను. మీ అమ్మగారికి ఉన్నారు. మీ స్కూల్ క్లోజ్ అయింది కాబట్టి ఏమి చేయలేదు. స్కూల్లో 1 మంత్లో మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అది చదవాలి. ఓకేనా? ఏం చేస్తున్నారు మీరు? 10th అయిపోయింది. 10th ఎక్కడి నుంచి చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఎందుకు 11th ఎందుకు చదువుందా? నిన్న ఎన్ని మార్క్స్ వచ్చింది? వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇంటికి ప్రతిరోజు వాళ్ళు చెత్త తీసుకోవడానికి వస్తున్నారా? రావడం లేదు చూరా? 2 రోజులకి ఒకసారి వస్తున్నారు. అది వాళ్ళ దగ్గర పొడి చెత్త అది చెత్త సపరేట్గా కూడా ఉందా? చెప్పండి అందరూ. అప్పుడు మీ అబ్బాయి చేస్తారు. ఓకే. ఇప్పుడు స్కూల్స్ నడుస్తున్నాయి, క్లోజ్ అయినాయి. హలో, అసలు ఏమీ లేవా? కానీ మీకు సాగు తెలుసా? ఏం చేస్తారు పొలం ఇస్తే? మీకు ఆవిడకి ఇస్తాం కదా. మీకు మీది ఎక్కడ? ఈ ఇల్లు ఎవరిది? What's the name? January, February, March, April, May. May తర్వాత ఏ నెల వస్తుంది? ట్యూస్డే. ఓకే. ట్యూస్డే తర్వాత ఏం వస్తుంది? ట్యూస్డే వెడ్నెస్డే ఎప్పుడు వస్తుంది? వెడ్నెస్డే ఎప్పుడు? జరుగుతుంది కాలేజ్. నీ వెరీ గుడ్. ఇది యాంకర్. ఓకే, మన ఫెసిలిటీలు బాగానే ఉన్నాయి.
ల్యాబ్లో టెస్ట్ చేయించాను సార్. మేము ఆర్డర్లెస్ ల్యాబ్ 300, 268, 328 అట్లా వచ్చింది సార్. 4 హెప్టేషన్స్లోనే సోర్స్ ద్వారా చేయించాను సార్. కానీ ఇది ఎవరిది? ఇది ఒక పర్సెంట్ లేకపోతే 3 నెలలు కలిపి ఇలా అందరూ వాళ్ళకి 5 ఎవరు ఉండడం మీరేంటి ఎక్కడికి వెళ్ళండి? మాకు కొంచెం ఫోటో నీట్గా దిగు బాబు. సార్ హీ ఈజ్ ది ఫస్ట్ ఫార్మర్ సార్. ఈ ఏరియాలో ఆయిల్ పంప్ డెవలప్ అవడానికి మెయిన్ మంచి ఇది కేజీ 23 రూపీస్ పర్ మెట్రిక్ టన్ సార్. ఏలూరు డిస్ట్రిక్ట్ 3F ఇది కూడా బాగా పరిచయం జిల్లాలో జేసీగా చేశారు. ఇది గోదావరి అసలు చేయండి ఇక్కడ కూడా సార్ 12 మెట్రిక్ టన్స్ ఫార్మర్స్ సార్. సో హైట్ యాక్చువల్లీ ఓవర్ తీసుకుంటాం సార్. 8 ఫ్రూట్లెట్స్ డ్రాప్ అయితే 10 ఫ్రూట్లెట్స్ సార్. కానీ ఇది కొన్ని ఎల్లో ఉన్నాయి, అది రెడ్ ఉన్నాయి, అది ఎలా కేటగిరీ చేసుకుంటారా? అది ప్రాబ్లం లేదు. అంటే ఓన్లీ ఆయిల్ కాబట్టి అసలు ఆయిల్ తప్ప ఇంకా దీనికి ఏమైనా యూజ్ ఉందా సార్? ఈ ఫైబర్ వచ్చేసి మనం బాయిలర్స్ యూజ్ చేస్తాం సార్. నట్ వచ్చేసి కెర్నల్ ఆయిల్స్ అని తీసుకుంటాం. అవి వచ్చేసి కెర్నల్ ఆయిల్ వచ్చేసి క్రీజ్ కాస్మెటిక్స్ కి యూజ్ చేస్తారు. సో జీరో వచ్చే మొక్కలు కాదు. ఇంకా ఎక్కువ కావాలి. 9 మీటర్ల కాడికి కంపెనీ వాళ్ళు ఇస్తారండి. మేము 8 మీటర్లు 7 మీటర్లు అట్లా వేస్తామండి. అంటే ఈ ఏటికి తట్టుకోవాలండి. అవును అవును. కోకో మొక్కలు ఒక్క తోట కూడా వేసానండి. అవి కూడా బకెట్ లేకుండా మైనస్లు ఉన్నాయండి. మైనస్లు అంటే ఈ పందులు కానీ కోతులు కానీ అలా ఎక్కువ. ఇప్పుడు ఇది కూడా 6 నుంచి 8 టన్నులు అయ్యేది. ఇంకొక 2 టన్నులు ఎక్స్ట్రా అవ్వాలండి. కోతులు ఫస్ట్ ఇంత గల్లప్పుడు 5 వర్షం మొత్తం పిక్కుని వెరీ ఈజీ సార్. ఎందుకంటే వెనకలో ఉన్న వాళ్ళు కనపడదు. మండలానికి సంబంధించినటువంటి కాకర పంచాయతీ కాకరపల్లి పంచాయతీ సార్. ఈ అప్పసందరం కిందకే వస్తుంది కదా. తర్వాత మాకు ఈ మధ్య యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ని అప్డేట్ చేశారు సార్. హై స్కూల్లో అలా పాత రోజుల్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది. అది దాని వెనక శ్మశానము, ఆ తర్వాత ఒక దర్గా, ఆ తర్వాత చెరువు, గుట్ట అన్నీ అక్కడనే ఉన్నాయి సార్. పిల్లలందరూ కనీసం బయటికి రావాలన్నా కూడా చాలా భయపడుతుంది. నుంచి గ్రామాలకు సంబంధించి ఉమ్మడి సమస్యల్లో ఈ సంవత్సరం మండలంలో సెకండ్ మరియు థర్డ్ వచ్చారు. అప్పటిసందరం వసంత్ కుమార్ రెడ్డి, మరొకరు ఏపీఆర్ గంటిపాల నుంచి వసంత్ కుమార్ రెడ్డి గారు. అబ్బాయికి 582 మార్కులు, 50 సంపాదిస్తున్నారు. సెకండ్ 5 ఇంటికి ఆవిడ రత్నమ్మ అనే ఆమె. ఆమెతో ద్వారా
తెలియజేస్తున్నాము. మేమందరూ కంపెనీ చేతి మీద ఈ పట్టాల పాత్ర వల్ల పూర్తి హక్కు కలుగుతుంది. వీక్షణ కార్యక్రమం కింద ఉదయగిరి మండలంలో మనం ఉన్న ఆపసముద్రం గ్రామంకి రావడం జరిగింది. పొద్దున వచ్చిన తర్వాత ఇక్కడే ఎస్డబ్ల్యూపీసీ షెల్టర్, గోకులం మరియు ఎంజీఎన్ఆర్ఈఎస్ వర్క్స్ని చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ని సందర్శించడం చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడే ఉన్న మంచినీళ్ళని టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడే వచ్చిన మనకి ఆర్బీకే కానీ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ అక్కడే కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడే ఉన్న పబ్లిక్తో ఒక గ్రామ సభ పెట్టి ఈ మండల్లో ఈ గ్రామంలో ఉన్న సమస్యలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన అంటే ఈ ప్రాంతంలో 3 నేషనల్ హైవేస్ వస్తున్నాయి. ఆ నేషనల్ హైవేస్కి ఇప్పుడు కొంతమంది గ్రామం ఓన్లీ 2 నుంచి 5 కిలోమీటర్ దూరం ఉన్నారు. సో ఈ గ్రామంకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హైవే నుంచి ఓన్లీ 3.5 కిలోమీటర్ దూరంగా ఉన్నారు. వాళ్ళు ఒక గ్రావెల్ రోడ్ అడగడం జరిగింది. అది వెంటనే లోకల్ ప్రతినిధితో మాట్లాడి అది కూడా తొందరగా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువుని కొంత ఎన్క్రోచ్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రాం వల్ల ఎలా ఉంది అంటే గ్రామంకి వెళ్ళి అక్కడ పబ్లిక్తో మాట్లాడడం జరుగుతున్నాయి. నేరుగా వాళ్ళ సమస్య అర్థం చేసుకుంటున్నాము. తర్వాత చాలా వరకు 50% వరకు అక్కడే లోకల్గా సాల్వ్ చేయాల్సింది సమస్య అక్కడే సాల్వ్ చేయగలుగుతున్నాము. తర్వాత గ్రామంలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ సరైన పని చేస్తున్నారా లేదా, నాతో పాటు సిఓజెడ్పీ గారు, డిపిఓ గారు, పిఓఐటీడీఏ గారు, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడే నాతో పాటు వస్తున్నారు. వాళ్ళు వెంటనే ఆ సమస్యని సాల్వ్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ కూడా ఒక సమస్య. ఇక్కడ స్టాఫ్ ఎక్కువ మంది నెల్లూరు ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బ్యాక్వర్డ్ అయిన ప్రాంతంలో ఎవరు పోస్టింగ్కి ఇష్టపడట్లా. సో అది గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదు. జిల్లా ఒకటి కాబట్టి ప్రతి ప్రాంతంకి మినిమం రేషియో మెయింటైన్ చేస్తూ అక్కడే స్టాఫ్ అందుబాటులో ఉండాలి అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాంతంలో ఇక్కడ దుత్లూరు నుంచి లైన్ వస్తున్నాయి. దానివల్ల మధ్యలో ఎక్కడైనా పవర్ పోతే మొత్తం గ్రామంలో పవర్ పోతున్నాయి. సో ఇక్కడే గ్రామ ప్రజలు ఏం అడిగారంటే మాకు ఆల్టర్నేట్ ఫీడర్ వెనకాల నుంచి ఇస్తే మాకు బాగుంటుంది. అది కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి గ్రామంకి వచ్చేసి అక్కడే ఉన్న లోకల్ సమస్యని సాల్వ్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా చేయడం జరుగుతున్నాయి. ధన్యవాదాలు.